గేయం గురించి తెలుసుకుందాం. గేయం అనగా పాద సంఖ్యా నియమం, మాత్రల నియమం కలిగిన గానయోగ్యమైన కవిత ప్రక్రియ గేయ కవిత్వం. ఆధునిక కవిత్వంలో గేయ కవిత ప్రస్తావానికి ప్రవర్తకుడు గురజాడ అప్పారావు. ఆయన ముత్యాల స్వరంలోను గేయ కవిత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జానపదుల మౌఖిక సంప్రదాయం ఉన్న గేయం ఆధునిక కవిత విశిష్ట కవిత్వమై ప్రసిద్ధికెక్కింది. పేనేటి పాట, విద్వన్ విశ్వం, కిన్నెరసాని విశ్వనాథ సత్యనారాయణ, శివతాండవం, మేఘదూతం, పుట్టపర్తి నారాయణాచార్యులు, నాగార్జున సాగరం, కప్పూర వసంతరాయలు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, రంగాజమ్మ, నాగభైరవ కోటేశ్వరం, విప్రోలబ్ధి, వనమాలి వరదాచార్యులు, శ్రీలామరులు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, నాగొడవ కాళోజీ నారాయణరావు, దేవరకొండ దుర్గం, ముకిరాల రామిరెడ్డి, మేఘరంజన్, అవంత సోమసుందర్. గేయం అనగా పాడగలిగేది అని అర్థం. లయబద్ధకంగా చదవడానికి, రాగయుక్తంగా పాడడానికి ఉపయోగపడు. గేయంలో మాత్రగానాలు ఉంటాయి. గేయంలో ఛందస్సులో నడుస్తుంది.